జై గురుదత్త. అందరికీ స్వశక్తి సాధన అందరికీ ఉపయోగపడాలని, ఈ సాధన ద్వారాగా మీకు ఎన్నో ఉన్న అన్ని రుగ్మతల నుంచి, అన్ని ఇబ్బందుల నుంచి బయటపడాలని, అదే కాకుండా మనకి ఉన్న కొన్ని ఆలోచనలు మనకు తెలియకుండానే మనం ఒక ఆలోచన విధానంలో పడి మనం దాని నుంచి బయటపడలేక సతమతమవుతున్న ఈ తరుణంలో అందరికీ మంచి విషయం తెలియజేయాలని, మహాత్మా గొప్ప గొప్ప గురువులు చెప్పే మంచి విషయాలన్నిటిని మీ అందరికీ తెలియజేసి మిమ్మల్ని అందరినీ ఒక మంచి మార్గంలోకి నడిపించాలని ఒక ఆలోచనతో మనకి శక్తి ఎలా సంపాదించుకోవాలి, విశ్వశక్తి నుంచి మనం శక్తిని ఎలా తీసుకోవాలి, ఆ శక్తి ద్వారాగా మనకు వచ్చే ఆలోచనల్ని మనం ఎలా వ్యక్తం చేసుకుని, ఆలోచనల్ని స్థిరం చేసుకుని, అంటే చాలనం అవ్వకుండా ఏకాగ్రతతో ఒక మార్గంలో నిలబడేలాగా ఎలా చేసుకోవాలనేదే మన యొక్క సంకల్ప సిద్ధి. ఈ సంకల్ప సిద్ధితో చేసే ప్రతి పనిని కూడా మనం క్లియర్గా ఎక్కడ ఏది పొందాలనేది, ఏ రకమైన స్థితిని పొందుతామో తెలుసుకోవాలనేదే ఈ సాధన మార్గం. చాలా వరకు కోరికలు పర్వంలో ఇది జరిగేదంతా కూడా కోరికల పర్వం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది. అది అవ్వకపోవడం వల్ల వాళ్ళకుండే నిరాశ చాలా దృఢమైన నిరాశలో, అంటే పట్టుదల లేకుండా దాని మీద దృష్టి పెట్టడం వల్ల ఆ నిరాశ కోల్పోయి, ఆశ కోల్పోయి నిరాశలోకి లీనమైపోయే స్థితి ఏదైతే ఉందో అదే మన మనసుని విచ్ఛిన్నం చేయడం. మనసు ఒకదాని మీద లగ్నం చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే, సాధన పర్వంలో సాధన నడిపించేటప్పుడు ఆ మనసు అనేక పర్యాయాలు అటు ఇటు ఊగడం వల్ల, ఆ మనసుని మనం ఏకంగా చేయలేకపోవడం వల్ల మనకు జరిగే మనసు ఏ స్థితి అయితే మనకు కావాలో, ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో దాన్ని పొందడం కోసం మనం ప్రయత్నం చేసే లోపం ఏమైతే ఉందో అది ప్రతిరోజు మనం మన శక్తిని మనం సాధించగలిగే శక్తి ఏదైతే ఉందో అదే స్వశక్తి సాధన. మీరు ప్రతిరోజు చేసుకునే పనిలో కూడా సాధనా రూపాన్ని దాల్చి మీరు చేసే ప్రతి అవకాశాన్ని, అంటే భగవంతుడు మనకు ప్రతి అవకాశం ఇచ్చాడు. ఉదయం లేచిన కాడి నుంచి మళ్ళీ పడుకునే వరకు కూడా అంతా మంచి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకునే టైం ఏదైతే ఉందో దాన్ని వ్యక్తం చేయడం రాక కాలాన్ని గడిపేస్తున్నాం తప్ప అర్థమనే రహితాన్ని తీసి అర్థమనే మార్గంలోకి, నిరర్థకాన్ని పక్కన పెట్టి అర్థమైన మార్గంలోకి ప్రయాణం చేస్తే నిరర్థకం పక్కకు పోయి మనకి ఆర్థికంగా అర్థమైన స్థితిని తెచ్చుకోగలుగుతాం. అంటే ఇందులో ఆర్థికం అనుకునే కోరిక, మనకి ఏదైతే కావాలన్నీ సిద్ధింపజేసుకోగలిగే శక్తి ఏదైతే ఉందో అదే స్వశక్తి సాధన. ఈ స్వశక్తి సాధన ద్వారాగా చేసుకునే ఈ 72,000 నాళ్ళని యాక్టివ్ చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా మనం యాక్టివ్ చేసుకోవడం రాక, అంటే ఊపిరి తీసుకుని ఊపిరి వదిలినంతలోనే యాక్టివ్ అవుద్ది అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఊపిరినే మనం దృష్టి పెట్టి ఊపిరినే మన అనేక క్రియలు, ఈ ఊపిరిలోంచే అనేక క్రియలు చేసుకుంటూ ఈ ఊపిరిని దేని మీద అయితే దృష్టి పెట్టి నువ్వు చేస్తున్నావో ఆ ఊపిరి మీద దృష్టే మనసు కదలకుండా ఉండే స్థితి. ప్రాణశక్తిని మనం వ్యక్తం చేసినప్పుడు ప్రాణశక్తి లోపలికి వెళ్ళి ఏం చేస్తుందో అనేది మనకు తెలియదు. కాబట్టి ఆ ప్రాణశక్తే మనల్ని నడిపించే శక్తి ఏదైతే ఉందో అదే దివ్య అద్భుతమైన శక్తి. దాన్ని విశ్వశక్తి అంటారు. ఈ విశ్వశక్తిలో లీనమైన ఈ మన ఆలోచనలన్నీ కూడా విశ్వశక్తికి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యాయో ఆ కనెక్ట్ అయిన విశ్వశక్తి మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి అవకాశం చాలా వరకు ఉంటుందని మన సాధన ద్వారాగా తెలుసుకునే అవకాశం ఎంతైనా ఉంది.
కాబట్టి సాధన నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అనుకువతో అసలు విషయాన్ని శ్రద్ధగా వినే తత్వాన్ని తెలుసుకోగలిగినప్పుడే ఈ సాధన ముందుకు తీసుకెళ్ళగలిగే అవకాశం ఎంతైనా ఈ మానవ శరీరానికి అవసరమైనది ఉంది. ఎందుకంటే ఈరోజు అనేక శరీరానికి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, అలాగే బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇలా ఎన్నో నడుముకి సంబంధించిన నడుము నొప్పులు, మోకాల నొప్పులని, షుగర్ అని, ఇవి ఎన్నో రకరకాల రుగ్మతలన్నీ ఈ శరీరానికి ఎందుకు వస్తున్నాయి? పూర్వం అలా లేవే. పూర్వం తెల్లవారుజామున లేచి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని సక్రమంగా చేసుకునేవారు. హ్యాపీగా తనకున్న దాంట్లో తిని ఆనందంగా ఉండేవారు. కానీ ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల ఏది తింటున్నామో కూడా తెలియని పరిస్థితిలో అనేక పదార్థాలు లోపల తినడం వల్ల వస్తుందని చాలామంది సైంటిస్టులు చెప్పడం జరుగుతుంది. కానీ మనం ఈ సాధన ద్వారాగా తెలుసుకునేది ఏంటంటే, ఎంతోమందికి సాధన చేసుకోవడం వల్ల ఎన్నో రుగ్మతల నుంచి బయటపడ్డారు. మరి అది ఎలా సాధ్యమైంది అంటే, సాధ్యం కానిది ఏమీ లేదు సాధన ద్వారాగా. కాబట్టి ప్రతి ఒక్కరూ సాధన ఎలా చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చి గురువుని పట్టుకుంటే గురువు ద్వారాగా మీకు అనేక విషయాలు అర్థమవుతాయి. కాబట్టి అనేక విషయాలు చర్చించుకోవడం వల్ల, అంటే గురువు ముఖతాతో చర్చించుకుంటే ఇంకా మనకి ఎన్నో విషయాలు తెలియబడడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఏ అర్ధరహితమైన విషయాలు, అర్ధరహితమైన వాదనలో దేనికి ఉపయోగం ఉండదు. కాబట్టి అర్థమయ్యే విధిగా ఏదైనా ఉందంటే దాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే మనం ఏదన్నా సాధించగలుగుతాం. అందుకే గురుముఖత ఏ విషయాన్నన్నా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకున్న రుగ్మతల నుంచి బయటపడి, మన లోపడున్న బాడీలో మనకు బయట కనిపించే ఈ వస్త్రధారణ, బయట కనిపించే ఈ ప్రపంచం అంతా కూడా బయట కనిపిస్తుంది. కానీ లోపల వేరే ప్రపంచం ఉందనే విషయం మనం గ్రహించగలిగితే ఆ ప్రపంచంలోకి మనం అడుగుపెట్టినప్పుడే ఇదంతా సాధ్యమవుతుందని యోగులు చెప్పడం జరిగింది. అది సాధన ద్వారాగా మనం చేస్తే మనకు అర్థమయ్యే విషయం అర్థమవుతుంది. కాబట్టి మన ఆ ప్రపంచంలో అడుగుపెట్టడానికి కారణభూతం ఏదైతే ఉందో దాన్ని మనసు. ఈ మనసును ఎప్పుడైతే నువ్వు ఏకాగ్రత చేసావో, ఆ మనసును ఎలా వాయు ద్వారాగా నడిపిస్తావో, ఆ నడిపించే శక్తి ఏదైతే ఉందో అదే నిన్ను నడిపించే శక్తి. నీకుండే మాయాజాలమైన ఈ మాయ విషయాలన్నిటిని నిన్ను అంటుకోకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయవలసిన విషయం ఏదైతే ఉందో అదే సాధన చేస్తే, ఈ మాయ, ఈ ప్రపంచం అంతా కూడా మాయతో కూడుకుని ఉంది. కాబట్టి ఆ మాయ మన దగ్గర రాకుండా మనల్ని ఒక స్థితికి తీసుకొచ్చి మనల్ని శక్తివంతంగా తయారు చేయగలిగే శక్తి ఏదైతే ఉందో అది నీలోనే ఉంది. అది నువ్వు తెలుసుకుంటే నీవే పరమాత్మ స్వరూపంగా మారిపోయే శక్తి ఎక్కడైతే ఉందో అక్కడ నీలో ఉంది. అదే మూలాధారంలో ఉన్న సుషుమ్న. ఈ సుషుమ్న దారిని ఎతికినప్పుడే మనకు అన్ని దారులు ఎతకబడే మార్గం ఏర్పడుతుంది. ఈ ఎతకడమే సాధకుడు చేసే పని. కానీ ఎంచుకునే మార్గం పెట్టి మీరు ఏ మార్గాన్ని అయితే ఎంచుకోగలిగే శక్తి ఏదైతే ఉందో, సాధన అనే మార్గాన్ని మనం పూర్తిగా గురువు ద్వారాగా తెలుసుకుని మన లోపలున్న సుషుమ్న మార్గాన్ని ఎత్తుకుని దాని ప్రయాణం ఎప్పుడైతే చేయించడానికి ప్రయత్నం చేసామో అప్పుడే మనకి మార్గాలన్నీ సులువుగా మనకి దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాయా ప్రపంచాన్ని వదిలి ఈ మాయలో మనం కొట్టుకునే అనేక రకాల ఆలోచనలతో, అనేక రకాల జనాలతో కూడా మనం మన స్థాయిని దాటి ఇంకా స్థాయి పెంచుకునే మార్గం ఏదైతే ఉందో అది ఈ మార్గంలో విశ్వశక్తిలో ఉన్న మార్గం. ఆ విశ్వశక్తిని అందించుకోగలిగే శక్తి ఏదైతే ఉందో దాన్నే మానవుడు విశ్వం నుంచే ఉద్భవించాడన్న విషయాన్ని తెలుసుకోగలిగే శక్తి ఈ సాధనలో మనకి అనేక రకాల రూపాల్లో మనకి తెలియబడుతుంది. కాబట్టి ఈ సాధన మనం స్వశక్తితోనే సాధన నేర్చుకోగలిగే చిన్న మార్గం ఇది. చిన్న దాంట్లోంచి ఎంతో విషయాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగే మానవుడు ఎవరైతే ఉన్నాడో వాడే విశ్వగురువు. అది ఉంచి విశ్వగురువు అనే శక్తిని, అంటే గురువు ఎవరు అంటే విశ్వంలో ఉండే విశ్వశక్తే మనకు ఒక విశ్వ గురువుగా
మన మనసునే యశోగురుగా మార్చుకునే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మార్గమే స్వశక్తి సాధన ద్వారాగా మనం తెలుసుకునే శ్రీ విశ్వం అనే విశ్వానంద భారతి గురువు. కాబట్టి విశ్వానంద భారతి గురువు చెప్పే విషయాల్లో మీకు ఏదైనా విషయం అర్థమైనా అర్థం కాకపోయినా ఈ ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా సులువుగా మనకి అర్థం అవ్వడానికి ప్రయత్నం ఉంటుంది. దీంట్లో అనేక సాధనలు ఎన్నో పేర్లు ఉన్నాయి ప్రతి సాధనకి. కానీ సాధనలు అన్నీ వేరుగా కాదు, అన్ని సాధనలు ఒకటే. కాబట్టి ఆ ఒక్క మార్గాన్ని వదిలి మార్గాలు అని మనం అన్ని మార్గాలు వెతకడం వల్ల ఏమవుతుందంటే మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నామో మనకు తెలియక ఈ సాధన ఆ సాధన అని సాధనలు అన్నిటిని ఎతకటం స్టార్ట్ చేసిన మానవుడు ప్రస్తుతానికి ఏ సాధన లేకుండా కూడా చాలామంది ముక్తి మార్గాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ సాధన లేదనుకోకూడదు, వాళ్ళు ఏదో సాధన ఉంది. కాబట్టి అలాగే మనం కూడా మన చిన్న చిన్న వ్యవహారాల్లోంచి కూడా మన సాధనని సాధించి ముందుకు తీసుకెళ్ళగే శక్తి ఏదైతే ఉందో అది స్వశక్తి సాధనలో ఉంది. మీకు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలి అని కూడా మనం సంకల్పసిద్ధి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ స్వశక్తి సాధనలో ఉన్నాయి. మీరు ఈ సాధన తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు గురువు విశ్వానంద భారతి స్వామిని కలవచ్చు. ఏ టైం ఎనీ టైం ఎప్పుడైనా సరే మీరు కలిసి మార్గాన్ని పొందే అవకాశం ఎంతైనా ఉంది. ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ విషయాన్ని సులువైన మార్గాన్ని తెలుసుకోవడం కోసం ఎన్నో సాధనలు, అన్ని సాధనలు కన్నా సులువైన మార్గం ఏదైతే ఉందో అది నేను చెప్పే స్వశక్తి సాధనలో ఎంతైనా మంచి విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. మీరు ఏది పొందగలుగుతున్నారో అన్నీ ఇందులోనే ఈ సాధనలోనే పొందగలుగుతారు. అందుకే ఆరోగ్యాన్ని, హార్ట్ ప్రాబ్లాన్ని, కిడ్నీ ప్రాబ్లాన్ని ఇలాంటివన్నీ కూడా ఛేదించి మీరు ఆరోగ్యంగా ఉండగలిగే శక్తి ఏదైతే ఉందో అదే స్వశక్తి సాధనలో ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని, ఆయురారోగ్యాలతో కూడా ఉండాలని, అలాగే చిరు సంపదలు కూడా పొందాలని కోరుకుంటూ శ్రీ విశ్వానంద భారతి స్వామి దత్త పిఠాపురం శ్రీకృష్ణ దత్త విజ్ఞానపీఠం. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.